నింపుదాం. ఎవరు కూడా మనస్పర్ధతో పశ్చాత్తాప పడకుండా అందరూ కూడా మంచి మనసుతో ఇక్కడ ఏదో వండున్నారు మనం కాస్త స్వీకరించి ప్రసాదంలో అందరూ కూడా తిరుగు ప్రయాణంలో సరదాగా ఇంటికి చేరుకున్నాం. ఇది అందరికీ బాధ అనిపించింది, ఎందుకంటే 1 గంట లోపు జరగాలి. అలాంటిది ఏంటంటే వాళ్ళిద్దరు ఐక్యతగా ఉండేటప్పుడు మనం ఎవరు కూడా విడదీయలేము. ఇది వాళ్ళు పటిష్టంగా ఉన్నారు అంటే పెరుగుకోల బంధం కంటే ఎక్కువ ఉంది అక్కడ, మనం లాగినా రాదు. కాబట్టి దాన్ని మనం స్వాగతించాల్సిందే, అవునా కదా పెద్దలు? ఇది మంచిదే కదా, మంచిగా జరుగుతుంది. ఎవరు కూడా వాళ్ళు విడిపోయినట్టయితే లేదు నాకు అనిపిస్తుంది. సో మనం ఎందుకు లేనిపోయిన అపోహలు పెట్టుకోవద్దు, వాళ్ళు మంచిగా జరుగుతుంది. మనందరం కూడా ఇలాగే రాకపోకలు చేసుకుందామా, ముత్యాలు వస్తావా అంటుందామా, ఆ ముత్యాలు వస్తుంటుంది మనం వెళ్తూ ఉంటాం. అలాగే అల్తి అదంతా కల్తీ, ముత్యాలు అల్తి కలిసిపోతుంది. ఇంకా అమ్మా ఇక్కడ మీరు మీ ప్రకారంగా ఒక పేరెంట్ అని చెప్పండి, అంటే